తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. జానీ అనే వ్యక్తికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారని, అందులో జనసేన పార్టీ నాయకులు, నటుడు నాగబాబు కూడా ఉన్నారని అన్నారు. జానీ అనే వ్యక్తి మంచి వ్యక్తి కాదని, అమ్మాయిల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ సమయంలో అక్కడికి జానీ వచ్చి చాలా పెద్ద రచ్చ చేశాడని అన్నారు. ఆ షూటింగ్ లోనే జానీ మాస్టర్ ఆమెను కొట్టాడని ఆరోపించారు. ఈ విషయం అల్లు అర్జున్ కు తెలుసు కాబట్టే ఆ అమ్మాయికి బన్నీ అండగా నిలిచారని అన్నారు. జానీకి సపోర్ట్ చేస్తున్న వారంతా తప్పు చేస్తున్నట్టే అని పేర్కొన్నారు. వాడు మీ వరకు మంచి వ్యక్తి అయ్యుండొచ్చు, కానీ ఆ అమ్మాయి విషయంకి వచ్చేసరికి మంచి వ్యక్తి కాదు కదా. అమ్మాయి సైడ్ ఆలోచించాలి కదా. సాక్ష్యంగా నేనున్నానండి. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ అమ్మాయి 6 నెలలేమో, ఆ అమ్మాయికి 17, 18 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక 6 నెలలు అతనితో రిలేషన్షిప్ లో ఉండింది. అతని మాయమాటలు నమ్మి ప్రేమిస్తున్నానని చెప్తే, సో ఆ తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చేసి ఆ అమ్మాయి సొంత పనులు అమ్మాయి చేసుకుంటుంది. టీనేజర్ అండి అప్పుడు అమ్మాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయికి మొన్న 22 వచ్చిందండి. జస్ట్ 21 నుంచి 22 కి వచ్చింది. పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సాంగ్ షూటింగ్ లో అక్కడికి జానీ మాస్టర్ వచ్చేసి చాలా పెద్ద రచ్చ చేసేసి పెద్ద గొడవ చేశారు. సుకుమార్ గారే దాన్ని పంచాయతీ పెట్టి క్లియర్ చేశాడు. అందుకే ఆ షూటింగ్ లో ఆ ఇష్యూ జరిగింది కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ లో జరిగింది కాబట్టి, ఆ నిజాలు అల్లు అర్జున్ కి తెలుసు కాబట్టే ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ సినిమా యూనిట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కాబట్టి మొన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా వచ్చేసి విశ్వక్సేన్ మూవీ షూటింగ్ లో కూడా అమ్మాయి కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి కూడా అమ్మాయిని కొట్టడం జరిగింది అతను. అండ్ ఆ అమ్మాయికి 100 మెసేజ్లు పంపిస్తాడు. ఐ మిస్ యూ, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ, ఐ విల్ మ్యారీ యూ, నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా సినిమా షూటింగ్ స్టాప్ చేసి రాకపోతే నేను చంపేస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదు, ఇట్లాంటి చాటింగ్లన్నీ చాలా ఉన్నాయండి. ఈ సాక్ష్యాలన్నీ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ప్రొవైడ్ చేసింది. వీడియో చాటింగ్లు కానీ, లేకపోతే వీడియోలు కానీ, పెట్టిన వీడియోలు కానీ, చాటింగ్లు కానీ, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ కి అమ్మాయి సబ్మిట్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవడం జరిగింది, చార్జ్ షీట్ చేయడం జరిగిందండి. సో దయచేసి ప్లీజ్, ఒక ఆడపిల్లని ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకో, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, లేకపోతే వచ్చి కొడతా అని సినిమా షూటింగ్ లోకి వచ్చి ఆపేసేసి, ఆ అమ్మాయికి వచ్చిన 2-3 సినిమాలు కొరియోగ్రఫీ చేసుకుంటుంటే వచ్చి ఆ అమ్మాయి సినిమా షూటింగ్ లను ఆపిచ్చేసి ప్రొడ్యూసర్లతో సినిమాలు క్యాన్సిల్ చేయించారండి. తెలుసా అండి మీకు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నానండి నేను. దయచేసి ప్లీజ్ ఇట్లాంటి రాంగ్ ప్రొపగండాలు చేయొద్దు. ఒక వ్యక్తి టాలెంట్ పరంగా చాలా గొప్పోడు అయిండొచ్చు, కానీ వ్యక్తిత్వం పరంగా గొప్పోడు అయిండడు. ఒక స్నేహితుడుగా మీకు మంచోడు అయిండొచ్చు. ఎవ్రీ హీరో విలన్ ఇన్ సమ్వన్స్ లైఫ్ అండి. ఆ అమ్మాయి జీవితంలో అతను డెఫినెట్ గా విలను. పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం ఏంటండి? ఇప్పటికీ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటావా లేదా అని బోల్డ్ అని మెసేజ్లు ఉన్నాయండి అమ్మాయి ఫోన్ లో. అట్లాంటి దొంగ మెసేజ్లు ఉండవు కదా. నంబర్ అతనిదే కదా, అతని నెంబర్ నుంచి వస్తే అతనే కదా పెడతాడు. కొంచెం దయచేసి ఇట్లా సపోర్ట్ చేయాలనుకునేటోళ్ళు మీరు అసలు నిజాలు తెలియకుండా ఒక ఆడపిల్ల మీద నిందలేదు. ఉన్నప్పుడు తెలియలేదా, పడుకున్నప్పుడు తెలియలేదా? ఒక అమ్మాయి చాలా క్లియర్ గా చెప్తుందండి. అమ్మాయి 6 నెలలు ఒక చిన్నపిల్ల 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓకే ఆ అమ్మాయి నమ్మించాడు, ఇష్టపడ్డా అన్నాడు. పెళ్లైందని తెలియదంటే తెలిసినా సరే నమ్ముతారు. కెరియర్ కోసం కెరియర్ ఉంది, భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి ఆ టార్చర్ భరించలేకే అమ్మాయి ఒక 7 నెలల రిలేషన్షిప్ తర్వాత వచ్చారండి. సినిమా షూటింగ్ లో బోల్డ్ అంత మంది ఉంటారండి. ఈ పుష్ప 2 షూటింగ్ సాంగ్ షూటింగ్ లో ఎంతమంది ఉంటారండి? ఆ రచ్చ చేసినప్పుడు అందరూ చూసారు. అక్కడ రీసెంట్ గా విశ్వక్సేన్ సినిమా షూటింగ్ సాంగ్ షూటింగ్ లో కూడా ఇదే రచ్చ జరిగింది. అక్కడ షూటింగ్ లో కూడా అందరూ ఉన్నారు. అందరికి తెలుసు, అందరికి తెలిసి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే మొన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. అందుకే అతన్ని సస్పెండ్ చేశారు. ఊరికే సస్పెండ్ చేస్తారండి? సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద టాప్ కొరియోగ్రాఫర్ ని ఊరికే సస్పెండ్ చేసేస్తారా? కేసు పెట్టంగానే? అంత సీన్ లేదు. ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి, నిజాలు ఉన్నాయి కాబట్టి, చుట్టుపక్కల సాక్ష్యాలు ఉన్నారు కాబట్టి, దయచేసి ఒక ఆడపిల్లని అలా మానసికంగా హింసిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏ ఉద్దేశంతో సపోర్ట్ చేస్తున్నారు? మేబీ ఒక ఫ్రెండ్ గా మీకు మంచోడు కావచ్చు, ఒక కొరియోగ్రాఫర్ గా అతను టాప్ కూడా కావచ్చు, కానీ ఆ అమ్మాయి పరంగా అతను విలన్ కదా. ఇప్పుడు అతను ఎంత మంచోడైతే ఏముంది? ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో, మా మతంలోకి రా, మా మతం మారు, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, ఐ మిస్ యూ, ఐ కిస్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నన్ను చచ్చిపోతాను. అమ్మాయిని హెరాస్ చేయడం ఏంటి? మానసిక హింసే కదా. ఒక అమ్మాయిని ప్రేమించమని అమ్మాయిని టార్చర్ పెట్టడం ఏంటి? ఏ రకంగా అండి? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా నన్ను ప్రేమించని ఏందది? నువ్వు ప్రేమించకపోతే కొడతా, చంపేస్తా, ఇట్లాంటి మెసేజ్లన్నీ ఉన్నాయి అమ్మాయి ఫోన్ లో. చూసారా? అవన్నీ ఏవి క్రియేట్ చేసినవి కాదు కదా ఫేక్ గా. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అక్క చెల్లెలు లేకపోయినా పర్వాలేదు, మీరు మనుషులు కాదా? మీరు ఇలాంటి వ్యక్తిత్వాలేనా? ఒక ఆడపిల్ల తనకి ఇష్టం లేదంటే వెంటపడి 100 మెసేజ్లు పెట్టి 100 కాల్స్ చేసి హరాస్ చేసి నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే కొడతా, లేకపోతే తిడతా, లేకపోతే చంపేస్తా, నీ వర్క్ నేను కొలాప్స్ చేస్తా, నాశనం చేస్తా, ఇవేనా మాట్లాడేది? స్టూపిడ్స్, వెరీ ఇడియట్స్. ఎవరెవరైతే ప్రస్తుతానికి అతనికి సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా మనుషుల కింద కూడా కన్సిడర్ చేయబడు. మీరు ఎవరైనా సరే, మీరు జనసేన వాళ్ళైనా సరే, మీరు టీడీపీ వాళ్ళైనా సరే, మీరు బీజేపీ వాళ్ళైనా సరే, తప్పు అని ఖండించకపోతే మీరు మనుషులుగా కూడా సమాజంలో బతకడానికి అర్హత లేదు.
వైసీపీ శవ రాజకీయాలను ధీటుగా తిప్పికొడతామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరులో ఆమె మాట్లాడారు. బురద జల్లే రాజకీయాలకు జగన్ మరోసారి తెరలేపారని, ప్రజలు జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన అప్పులను కూటమి ప్రభుత్వం తీరుస్తోందన్నారు. ఈరోజు ఎక్కడ ఏ అంశం దొరికితే బురద జల్లాలి, ఏ అంశం దొరికితే నాయకుల్ని మనము కించపరచాలి, వాళ్ళని ప్రజల్లో ఒక అధైర్యం మళ్ళీ మొలకెత్తించాలి అనే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ అదే శవ రాజకీయాలు, అయ్యే కుట్రపూరిత రాజకీయాలని ఈరోజు బురద జల్లే రాజకీయాలని మొదలుపెట్టాయి. వీటన్నిటినీ కూడా మేము చాలా ధీటుగా తిప్పికొడతాము, ఏ ఒక్కటి కూడా ఉపేక్షించేది లేదు. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వారి యొక్క బురద జల్లే ప్రయత్నాల్ని నమ్మరు. మరొకసారి జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కూడా ఇవ్వరు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలోనే మనము బిఫోర్ ఇండిపెండెన్స్ స్థితికి ఈ రాష్ట్రాన్ని లాక్కెళ్లారు. అన్ని విధాల ఒక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. ఈరోజు ఎక్కడా కూడా నిధులు లేని పరిస్థితిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయంలోకి తోసేశారు. తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీలో తనిఖీలు చేశారు. దిండిగల్లోని ఏఆర్ డైరీలో అధికారులు తనిఖీలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ ను సేకరించి అధికారులు ల్యాబ్ కు పంపారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామికి లడ్డూ కోసం పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవో వివరణ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. అలాగే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పంపిణీ చేసే ప్రసాదాలను కూడా నిలిపివేశారు. தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்தில் நாங்கள் அமைச்சிருக்கோம். கண்டினியூஸாக அப்போ நடந்தது 2 மாதங்கள் தொடர்ச்சி அமைச்சிருக்கோம். அதுக்கு அடுத்து இப்போது நம்மளோட நெய் அங்கே போகிறது கிடையாது, சரிங்களா, நம்ம அனுப்புறது கிடையாது. இப்போ திருப்பி கம்பெனி மேலே கம்பெனி நேமை யூஸ் பண்ணி, எங்களோட நேமை யூஸ் பண்ணி ஒரு ரிப்போர்ட் வந்துட்டுருக்கு. அதில் எங்கேயுமே எங்கள் கம்பெனி நேம் இல்லை. பட் ஆனால் விஷயங்களை வச்சு பேசுகிறத வச்சு அதே மாதிரி சொல்கிறீங்க. இன்னொன்று, எங்களோட தயாரிப்பில் குறை இருக்குது, இந்த மாதிரி பண்ணுறாங்க அப்படின்னு நீங்கள் வெளிப்படுத்துகிறத பட்சத்தில் இருந்ததுன்னா எங்களோட ப்ராடக்ட்ஸ் நெய் எல்லா இடத்துலையும் இருக்குது. எல்லா இடத்துலையும் எங்கள் ப்ராடக்ட்டை நீங்கள் எடுத்து டெஸ்ட் பண்ணலாம். పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పొగలు రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది యంత్రాలతో మంటలను అదుపు చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీని వీడిన తరువాత జనసేన వైపు బాటలు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గుంటూరు నగరంలో భారీ ఎత్తున జనసేన పోస్టర్లతో వెలసిన బ్యానర్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కిలారి వెంకట రోసయ్య అంటూ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోసయ్య త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచండి, సిబ్బందికి సూచించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన ఆరోపణలు. జానీ మాస్టర్ గురించి అల్లు అర్జున్ కు తెలుసంటూ వ్యాఖ్య. ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.